దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఉదయకాలం నీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయమందు చదవబడిన ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో శిష్యుల గురించి రాసిన సందర్భాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. గతంలో మీకు చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంటాయి. శిష్యులు అనగా సమస్తాన్ని వదిలేసి ఆయన మాట నమ్మి ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు. నేనెవరిని అని అడిగినప్పుడు కొంతమంది చెప్పపోయినా ఒక్కడే సమాధానం చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అని. ఇప్పుడు ఇదే శిష్యులకు, ఆ చెప్పని వానికి, మిగతా వాళ్ళు మౌనంగా ఉన్న వాళ్ళకి అందరికీ ఏమనిపిస్తుందంటే, ఏం చేస్తారు శిష్యులు చూసి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే. ఒకరికిద్దరికి కదా, అందరికి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? టైం టు టైం సిచ్యువేషన్స్లో అందరూ ఎప్పుడూ ఒకలాగా ఉండలేరు. పరిస్థితిని బట్టి మనుషులకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అసలు నిజంగా వీళ్ళకి డబ్బు ఆశ ఉందా అనిపిస్తే అన్నీ వదిలేసి వచ్చారుగా. మెట్ట బతకాలన్న ఆలోచన లేదు. ఆయన నమ్మీరు, అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఇంత నష్టం ఎందుకు అని ఒకలా ఇద్దా శిష్యులు అని ఉంది. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు. అంటే నష్టం ఎందుకు అనే దాంట్లో డబ్బాశ అని కాదు, కానీ పర్పస్ సరిగా లేదనిపిస్తుంది. కొన్ని ఖర్చులు మనం పెడుతున్న ఖర్చు కొంతమందికి వేస్ట్ చేస్తున్నాయి పైసలు అనిపిస్తుంది. వేరే వాళ్ళు పెడుతున్న ఖర్చు మనకు వేస్ట్ చేస్తున్నామే అనిపిస్తుంది. నిజానికి వీళ్ళు అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ విషయాన్ని ఏమంటారంట, ఎందుకు నష్టం చేస్తున్నాం అంటారు. ఇప్పుడు నష్టం చేస్తున్న దాన్ని అమ్మి వాళ్ళు ఏమన్నారు, అమ్మి బీదలకు. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో మనం చూసేది ఏంటి? బీదల కన్నా దేవుడు ముఖ్యం. బీదల దేవుని తర్వాతే, అంటే మానవ సేవే మాధవ సేవ అనేది తప్పని, దేవుడు తర్వాతనే. అందుకనే మొదట దేవుడు, తర్వాత దైవజనుడు, తర్వాత సహోదరుడు, ఆ తర్వాత అప్పుడు పొరుగువాడు లాస్ట్లో. మానవ సేవ మాధవ సేవ అంటే ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో లాస్ట్కి. వీళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆ మాధవ సేవ మానవ సేవ అనుకుని, అరే మనుషులకు చేయాలి, ఎందుకు చేస్తున్నావయ్యా ఇంత నష్టం? బీదలకి ఇవ్వచ్చుగా. బీదలకి ఇవ్వడానికి ఎన్నన్నా చేయొచ్చు. ఆయన 6వ అధ్యాయంలోనే చెప్పాడు, నువ్వు దానం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా చెయ్యి అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే, ఇలాంటి శిష్యులు, ఎలాంటి శిష్యులు? వదిలేసి వచ్చినటువంటి వారు, ఆయన వెంబడిస్తున్నటువంటి, ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నటువంటి వారు. టైంకి సిచ్యువేషన్స్లో అభిప్రాయాలన్నీ మారుతూనే ఉంటాయి.
లాజర్ చచ్చిపోయాడు, పోదాంపా అంటే మనం కూడా చద్దాంపా అంటాడు. పులియన్ రొట్టెలు గురించి చెప్తుంటే రొట్టెలు లేవని అంటున్నాడు అనుకుంటాడు. అభిప్రాయాలు మారినంత మాత్రాన వాళ్ళు ఎప్పుడు శిష్యులు కాకుండా పోలేదు. అయితే ఈయన ఈ శిష్యులందరూ ఇంత వెల ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, బీదలకి ఇవ్వచ్చుగా అన్నప్పుడు యేసు వెంటనే కలగజేసుకొని, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, ఈమె నా రాజ్యం నిమిత్తం చేస్తుంది, చేయని ఒక మంచి పని చేస్తుంది అని చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ కాంటెస్ట్ కిందకు వస్తే అక్కడ దాని పైన ఏముంది తెలుసా, ప్రధాన యాజకులు పెద్దలు మాయోపాయం చేత చంపవలని ఏకమై ఆలోచన చేసింది. ఏకమై ఆలోచన చేసిన విషయం యూదా ఇస్కరియోతుకి తెలిసింది. శిష్యుల గురించి చెప్తాను, మీరు వినండి. 12 మందికి ఇది వేస్ట్ అనిపించింది. అవునమ్మా, 12 మందికి వేస్ట్ అనిపించింది. 12 మందికి యేసుప్రభు క్లాస్ పీకాడు. అందరూ సెట్ అయ్యారు, కానీ ఒక్కడు మటుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఒక్కడికి వీళ్ళందరినీ కాదని వీళ్ళు చేస్తున్న ఆలోచన ఎట్ట తెలిసింది? టచ్లో ఉంటారు. నేను మరలా చెప్తున్నాను, మీరు గుర్తుకోండి. తెలివితేటలు ఉన్నవాడల్లా పొట్ట బగిలి పేగులు వచ్చి చస్తాడు. అందరూ ఒకే అభిప్రాయం, పొరపాటు. అందరినీ తిట్టాడా లేదా? 11 మంది విరమించుకున్నారు, ఒక్కడికి మటుకు ఆగలే. పైన చేస్తే మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా ఒక విషయం ఎవ్వడు పట్టించుకోని రీతిగా ఏ బోధకుడితోనే ఉంటూ, ఆయన దగ్గరే తింటూ, ఆయన్నే వెంబడిస్తూ, ఆయన శిష్యులని చెప్పుకొని, ఆ చర్చ్ మెంబర్ అని చెప్పి, అదే చెప్పి ఆయనకే పెసరబెట్టే ఆలోచన ఎప్పుడైనా చేస్తున్నావా? నువ్వు చేయట్లేదు, చేసేవాడిది నీకు ఎట్ట తెలిసింది? నేను చెప్పను ఇక్కడ, నాకు పరిచయమైన వాళ్ళు మీకు పరిచయమైన వాళ్ళకి ఈ చర్చే కారణమైన కొంతమంది వల్ల వాళ్ళు నాతోనే కట్ అయిపోయారు. కారణం ఎవరు? ఇక్కడ నీకు పరిచయమైన వాళ్ళు ఇక్కడికి నా దగ్గర రాకుండా చేస్తున్నావుగా, కానీ మీరు టచ్లోనే ఉన్నారు. ఆలోచన చేయండి. మిగతా 11 మంది కూడా అన్నారు, ఎందుకే నష్టం అన్నారు. క్లాస్ పీక్గానే మొత్తం అందరూ డ్రాప్ అయిపోయారు. ఒకడు మటుకు కాట్లా. ఒకడు కాకపోవడానికి కారణం ఏంటంటే, ఇమీడియట్గా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి అది కంటిన్యూషన్ ఉంది. ఎవరితో అంటే, ఎవరైతే ఆయన్ని ఎందులో పట్టుకుందామని చూస్తున్నారు, ఎవరైతే చంపుదామనుకుని, ఎవరైతే రాళ్ళు రువ్వారో, ఎవరైతే నువ్వెవడవో నాకు తెలియదు పో, ఎవడైతే నువ్వు దయ్యం పట్టినవాడు అన్నాడు, ఎవడైతే నీకు డబ్బాష అన్నాడు, ఎవడైతే నువ్వు తిండిపోతున్నాడు, ఎవడైతే తాగుపోతున్నాడో, వానికి ఈయనకి ఎప్పుడు కుదురుతూనే ఉంది. కాకపోతే వాడి ప్లేస్ వేరు, వీడి ప్లేస్ చర్చి. అలాంటి వాడు ఒక క్లాస్ వీకినా, ఇది మంచి పనిరా, బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, ఈమె నా గురించి చేస్తుంది, సర్వలోకంలో స్వార్థ ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఈమె గురించి ప్రకటించబడి దాన్ని చెప్పిన 14 చదువుమా. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడు ఎందుకు అన్నారంటే, ఈ క్లాస్ బీకిన దాంట్లో 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు బయలుదేరి ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. చాలండి. ప్రారంభం నుంచి బైబిల్ అర్థం చేసుకునే వాళ్ళకి శ్రమలు వచ్చినా, దేశద్రోహం కేసు అయినా, ఏదైనా దేశానికి నష్టమైనా, గవర్నమెంట్ లీక్ అయినా, సీక్రెట్ డాక్యుమెంట్స్ లీక్ అయినా, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు, కానీ బయటోడు చేయడానికి ఎవడు డీకోడ్ చేశారు, ఎర్రర్ వచ్చింది, హ్యాక్ చేశారు. హ్యాక్ ఎట్ట చేయాలో చెప్పేది కూడా మనోడే. ఎవరిని ఎక్కడ కొట్టాలో చెప్పేది, ఎవరు ఏం చేయాలో అన్నీ చెప్పేది మనోళ్ళే. మీకు గుర్తు లేదా, అప్పుడు మన మీద అటాక్ అయినప్పుడు సురేష్ అనే కుర్రోడు వచ్చి అందరికంటే ముందు వచ్చి ఆడే బైబిల్ పట్టుకొని పాటల పుస్తకం కొనేసి అప్పటికప్పుడే బాప్తీసం ఇవ్వమని, అప్పటికప్పుడే నేను పాస్టర్ అయిపోవాలని
ఎన్నెన్నో చెప్పి 3 months అందరికంటే ముందాడే ఏ మీటింగ్ ఆబ్సెంట్ కాల. ఎజెండా అయింది. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కనుక ఆడికి ఏం చెప్పాల, నేను పాస్టర్ అయిపోవాలి, ఏం చేయాలంటే ఈ బైబిల్ ఇచ్చి ఇందులో ఉన్నదే నేను చెప్పేది నువ్వు చేసుకోపో అన్న. అంటే వెంబడించేవాడు వచ్చేవాళ్ళలో మీరు 90% మంచోళ్ళు ఉన్న 10 మంది పట్టించే వాళ్ళే ఉంటారు. అరే ఇండియన్ ఆర్మీలో అంతా ఇండియన్ ఆర్మీ మేము రోషం గల దేశానికంటే పక్కోడు ఎలా గెలుస్తున్నాడు, వాళ్ళు ఎట్లా వస్తారు బార్డర్ క్రాస్ చేసి? ఎంత ప్రమాణం చేసినా వీడు చేసే పని వీడు చేస్తూనే ఉంటాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత నిలబడి చెప్పినా వీడు లోపల ఉన్నది ఉంటనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడైనా మారాలి. 12 మంది క్లాస్ పీకినప్పుడు నువ్వెందుకు దాన్ని పట్టుకు పీకుతున్నావు? డ్రాప్ అయిపోవచ్చు కదా, ఏం సాధిద్దామని. ఈయననే వెళ్ళాడట. నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. మీకు ఇక్కడ పరిచయమైన వాళ్ళని నాకు చర్చికి రాకుండా చేశారు మీరు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పరిచయమైన వ్యక్తుల్ని నా ఇంటికి రాకుండా చర్చికి రాకుండా చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారు. మీకు అలా ఎక్కడ పరిచయం? ఇక్కడే. వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాట్లా? నా పేరు చెప్పుకో, నువ్వు వచ్చినాకే రాట్లా. ఆలోచన చేయండి. ఎందుకు అంటే ఎంతమందికి సరిపడా ఉపదేశంలో నువ్వు ఉన్నావు, ఇదే టైమింగ్ ఇదే ప్రార్థనలో ఉన్నావు, కానీ మీ ఆలోచన విధానం అసలు మారట్లేదు. కనుక 11 మందితో లేని రహస్యమైన భేటీ ఎవడు ఎక్కడ చేసినా వాడికి ప్రమాదం. అది ఎప్పటికైనా 11 మంది నష్టపోరు. ప్రభువుని వేసినా ఆయన మరలా లేచి వస్తాడు పైకి, ఆయన ఏం చేయలేరు. కానీ వీడు పొట్ట బగిలి చచ్చిపోతాడు, శాపగ్రస్తుడైపోతాడు. మీ అందరికి మనవి చేస్తున్నా, అందరం చెప్తున్నా, అందరం ఒకే బోధ, అందరం ఒకే దాంట్లో ఉన్నాం, ఒకే పద్ధతిలో ఉన్నాం. మన ఆలోచన అందరికంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? అసలు ఆలోచన, నీకు వచ్చిన ఆలోచన మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చింది కదా. వాళ్ళు డ్రాప్ అయిపోయారు కదా, ప్రభు చెప్పగానే డ్రాప్ అయిపోయినారు కదా, ఎందుకు చేస్తున్నావు? ఈయనొక్కడే వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకు ఏమి, అసలు ఏం కోసం వచ్చావయ్యా? పేతురు ఏమన్నాడు? నీవే నిత్యజీవం కలిగిన మాట. ఎక్కడికి పోతాం మేము, ఎక్కడికి పోతాం అన్నాడు. అయ్యా బలహీనతలు అందరికీ ఉంటాయి. ఇలాంటి పేతురే గెత్సెమనీలో పట్టుకోవడానికి వస్తే కత్తి లేపాడు. పాస్టర్ గారు పక్కనున్న, దైవజనుడి పక్కనున్న, అమ్మా నాన్న పక్కనున్న పిల్లలకి ధైర్యం వస్తుంది. ఎంత అంటే శత్రువుని కత్తి లేపేసి అంత. ఆయన కట్టేసినంత ఈయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఎవరైనా నువ్వే నిత్య జీవం గల మాటలు గలవాడు. మనుషులను పట్టు జాలన చేస్తాన్న మాట కాదు, ఈయనకి స్పెషల్గా నీ మీద నా సంఘాన్ని కడతా, పరలోక తాళం చేతులు ఇస్తా అన్న తర్వాతనే నువ్వెవడో నాకు, ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అయినా సరే నేను మరలా చెప్తున్నా, మనలో ఏమన్నా ఎంతైనా పనికొచ్చేది ఉంటే నువ్వెంత కాదన్నా మరలా ఆయన నిన్ను దర్శిస్తాడు. వచ్చాడండి, సముద్రం ఆడి ఎదవగా 10 మందిని వేసుకుపోయాడు. నేను ఎవరిని రావాలని ఎక్కువ కోరుకోను, కానీ ఒక వీరబాబుని రావాలని కోరుకుంటా. ఎందుకంటే ఆయన వల్ల కొంతమంది రక్షణలోకి వచ్చారు, వాళ్ళు ఇప్పటికి కూడా కనపడుతున్నారు. ఎందుకంటే మన ఫలం గాలి మాటలు కాదు, నిలిచి ఉండాలి. నువ్వు ఎంత తిరిగినావు, ఏం చేసినావు అనేది ఫలము నిలిచి ఉండాలా. ఎవడో పిల్లల్ని పట్టిపోయిండో ఇంకేదో అయింది అయ్యి ఉండొచ్చు. ఆయన కూడా అన్నాడు, హే నేను కాదన్నాడు, ఎవడు నాకు తెలియదు అన్నాడు, నేను ఆయన శిష్యుని కాదన్నాడు. కానీ ప్రభు మళ్ళా వాళ్ళకి రావాలనే కోరుకున్నాను. మీ అందరికీ నా విన్నపం, మీ అందరికీ ఏదైనా ఏకాభిప్రాయం వచ్చినా, ఏదన్నా వేస్ట్ అని అనిపించినా, ఇది అనవసరం అనిపించినా, గద్దించినప్పుడు డ్రాప్ అయిపోవడం బెటర్. డ్రాప్ అయిపోవడం. నేను సైమన్ గారికి చెప్పిన, గిడియోన్ ఫీజు కడతలేడని తెలిసింది. నేనన్నా ఎందుకు కడతలేమన్నా, మేము వేరే బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బయట డబ్బులు చేస్తున్నాం, ఆల్రెడీ పెడతానే ఉన్నాం కదా, మళ్ళీ ఇదేంటి ఎక్స్ట్రా ఖర్చు అని. అయితే మాయలా నేను చెప్తున్నా చేయన్న, ఆ ఒక్క మాటకి ఆయన చేశాను.
నేను ఒకటి రుజువు పెట్టుకుని ఇప్పుడు చెప్తున్నా కదా, ఈయన గిడియోన్స్ కడితే నెక్స్ట్ ప్రోగ్రామ్ షీట్లో ఈయన పేరు వేద్దాం లేకపోతే పీకేద్దాం అనుకున్నా. ఎందుకంటే అందులో ఏం లేదు, మాట వినుట శ్రేష్టం. చేసే దాంట్లో ఏం లేదబ్బా, నేను మొదటి నుంచి చెప్తున్నా, కర్రలో లేదు, రాయిలో లేదు, మాట వినటంలోనే అద్భుతాలు జరుగుతాయి. నేను పెట్టుకున్న అబ్బా ఈయన ఇంటడా, గిడియోన్స్ కట్టిండా, ఈయన నెక్స్ట్లో ఉంటాడు. లేకపోతే నేను పర్సనల్గా ఇవ్వడమే పెట్టుకోను. తులసి అన్నదే నేను చేయనందే, తిక్క శంకర్ అనుకున్నా. ఎవరికి నష్టం? మాట వింటే ఎవరికి? ఒరే మొత్తం కుటుంబాలు వంశాలు దీవించబడ్డాయల్లా వంశాల పేర్ల మీద అర్చనలు చేయడానికి కాదు, చెప్పిన మాట ఎన్నోడికి తరాలు దీవించబడ్డాయి. మనం తెలిసి తెలియక ఏమైతే నో అంటామో అయ్యే మన పిల్లలకు చుట్టుకుంటాయి. ఆ ఒక్కదాన్ని బట్టి ఈ అమ్మాయి మాట అనలే, ఈయనెందుకు, ఇలాంటి అదో పనులు చేసేవాడిని నేను కాదు. మనం ఒకటి ప్రామాణికంగా పెట్టుకున్నాం దేవుని మందిరంలో, ఆ ప్రామాణికంగానే ఎవరికైనా కీర్తన వేసిన, పాట వేసిన, ఏది వేసిన అట్లే చేస్తాం. కనుక మీ అందరికీ నా మనవి, అందరం శిష్యులమే, అందరం ఏదో ఒకటి వదిలేసి వచ్చిన వాళ్ళమే, అందరూ వెంబడిస్తున్న వాళ్ళమే. ఆయన దగ్గరే నిత్యజీవం మాటలు కలిగిన వాడు అని నమ్మి ఆయన వెంటనే ఉంటూనే ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది, వేస్ట్, ఇది వేస్ట్ అనిపిస్తుంది, సెలవు పెట్టుకోవడం వేస్ట్ అనిపిస్తుంది, మిషన్స్కి ఇవ్వడం వేస్ట్ అనిపిస్తుంది, ఇంకేదో వేస్ట్ అనిపిస్తుంది, ఇది వేస్ట్ చెప్పిన పని చేయడం అయ్యమ్మన్నీ వేస్ట్, రిజల్ట్ రాదు, వేస్ట్. నీకు ఏమన్నా అనిపించని, ఏమయ్యా గొడ్డలు పైకి రావడానికి ఆకులు వేయటానికి ఏం సంబంధం? మీరు ఆలోచించండి. ఆకుకి గొడ్డలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఆకెత్తి గొడ్డలు వచ్చిందిగా. నేను అంటున్నా దేంట్లో ఏం లేదు, మాట వినటంలోనే ఉంది. ఎందులో ఏమీ లేదు, మాట వినడంలోనే ఉంది. కనుక మీరైనా నేనైనా సరే మనం ఎన్నో దేవుని కొరకు ఎన్నెన్నో చేసి ఉండొచ్చు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్ బట్టి ఎట్లుంటుంది తెలుసా, పక్కనుంటే కత్తి తీసే స్వభావం, ఆయన లేకపోతే. ఇప్పుడు నేనున్నా అనుకో, మా చర్చి అన్నా అనుకో, నేను లేను కాడ పాస్టర్ గారు ఏంటి అయ్యమ్మ ఎంత 5 వారం సాయిస్తున్నాడు, ఇది భరించలేకపోతున్నాం అన్నావు అనుకో, నీకు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పట్టించే ఆలోచన అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే అటువైపోడికి వీక్ పాయింట్ ఎవడి ద్వారా పని జరుగుద్దో కూడా ఈడే స్పై అని తెలిస్తే యూదాని వాళ్ళు రేటు మాట్లాడుకుంటారా? మనోడే మమ్మల్ని ఇరికిత్తా కూర్చాడురా అనుకుంటే రేటు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. 100% కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నేను వాళ్ళ మనిషినే కాను నీ మనిషినే, నీ పని సక్సెస్ అవ్వాలంటే నేనున్నాగా. అంత భరోసా ఆయన శిష్యుడని పెట్టుకొని ఆయన చంపుదామన్నవాడికి ఇచ్చాడు. మనం ఆయన శిష్యుడు మనం ఏం భరోసా ఇవ్వాలంటే, నా ప్రభు కొరకు నేను ఏమన్నా చేస్తానన్న అంత భరోసా మనకి ఇవ్వాలి. కనుక ఈ రోజున సంవత్సరాలు దయతీస్తున్నాయి, చివరిలోకి వచ్చాం. మరలా చెప్తున్నా, శిష్యులమే మనం, వెంబడిస్తున్న వాళ్ళమే, వదిలేసి వచ్చిన వాళ్ళమే మనం. కానీ ఆయన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది యాటిట్యూడ్, లేనప్పుడు ఇంకోటి. ఒకప్పుడు స్ట్రాంగ్గా దేవుడే అని చెప్తాం, ఇంకోసారి ఆయన ఎవరో తెలవదని చెప్తాం. ఇక్కడ కామన్గా అందరినీ గద్దించిన విషయం ఒక్కడికి నచ్చల. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఉపదేశం కూడా ఒకడికి నచ్చందే ఉంటుంది, మిగతాకి నచ్చనోడికి ఏం చేస్తాడంట, ఇమీడియట్గా దేవుణ్ణి వ్యతిరేకించిన వాడితో చేరతారు. అదే పొరపాటు. ఆ పొరపాటు ఎక్కడ తీస్తుందంటే వాడి సావుకి దారి తీస్తుంది, వాడి సావుకి దారి తీస్తుంది. మరలా చెప్తాను చూడండి, ఈరోజు వాళ్ళ పేరేంది, సీను రేణుక ఉన్నా, ఇంకో రేణుక ఉన్నా, ఎవడున్నా స్ట్రాంగ్ ఉండటానికి ఆ మాత్రం ఫౌండేషన్ వేసింది ఎవరు? నేనని చెప్పను, వాళ్ళే. వాళ్ళ కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు, ఖర్చు పెట్టారు, ఉపవాసాలు చేశారు, ఎన్నెన్నో చేశారు వాళ్ళు. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అంటే ఏంటి, నేను చెప్పిన లెక్చర్ అంతా ఇది వాక్యం విని బాగుపడే వాళ్ళు ఉంటారు. నేను ఎదవనైతే నేను నరకంలో మధ్యలో ఉంటా, నా వల్ల వాళ్ళ నరకం పట్టడం. కనుక పౌలు గారు ఏమన్నారంట, అనేకులకు చెప్పి నేనే బస్సు. ఇది మనకు తెలవాలి, ఇది మనకి
తెలవాలి. కనుక మనం అందరం వెంబడిస్తున్న వాళ్ళమే, మనం అందరం ఏదో ఒకటి వదిలేసి వచ్చిన వాళ్ళమే. కానీ ఆయా సందర్భాల్లో మన ఫీలింగ్స్ మారినా పర్వాలేదు, కానీ ప్రభువే స్వయంగా ఇది మంచి పని, ఇది మంచిది, దీని గురించి మీరు ఇంకొక రకంగా ఆలోచన పెట్టుకోవద్దని చెప్పినప్పుడు కూడా మళ్ళా 11 మంది అయితే ఒకడైతే ఒప్పుకోవాలి. మనం అట్లా ఒప్పుకోని లిస్టులో మనం ఉంటే మళ్ళీ చెప్తున్నాం కదా, వాడు ఏమీ సాధించలేదు. ఆ రాసిన కీర్తనలో వాడు చచ్చాడు, వాడు ఇల్లు అమ్మాడు, వాడు పిల్లం భార్య పోయింది, అన్ని పోయినాయి, ఏ పోయినాయి అని మొత్తం రాశాడు. ఎవరు కారణం ఇది? ఈ గద్దింపుకి 11 మందితో కూడా నువ్వు మారుంటే నీకు ఇంత దుస్థితి వచ్చేది కాదు. కనుక మీ అందరూ కూడా ఎవరిని గద్దిస్తున్నారో, ఎవరి క్లాస్ పెడుతున్నారో అనేది ఒక్కడికి ఉండదు, అందరికీ 12 మందికి చెప్పిందే. అందరూ మారారు, ఒకరు మారలా. ఆ ఒక్కళ్ళు మనం ఉండకుండా మిగతా 11 మందిలో మనం ఉన్నాం అనుకోండి, మనకి సింహాసనాలు ఇస్తాడు ఆయన. ఆ 11 మందిలో మనం ఉందాం, దేవుని చేత వాడబడదాం. కొత్త సంవత్సరం దీవించబడిన వారంగా, శపితమైన వాళ్ళగా, ఆశీర్వదించబడిన వారు, పిలువబడిన వారంగా, సింహాసనాన్ని పొందుకునే వారంగానే మనం ఉందాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.